అమెరికా వచ్చి చదువుకోవాలి అన్న ఎక్సైట్‌మెంట్ అండ్ యాంగ్జైటీలో ఇలాంటి స్కామ్స్ కూడా ఉంటాయా అని ఎవ్వరు గమనించరు. ఎలాగైనా లోన్ వచ్చేయాలి, తక్కువలో అయిపోవాలి అని ఎవరైనా అనుకుంటారు. సో, వాటిని బేస్ చేసుకొని చాలా స్కామ్స్ అయితే జరుగుతున్నాయి. ఎలాంటి స్కామ్స్ జరుగుతున్నాయి? అసలు మనం ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి అనేది నేను ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఓహ్! కంగ్రాచ్యులేషన్స్. నైస్. నైస్. సూపర్. అకామిడేషనేనా? ఓకే. యూనివర్సిటీ దగ్గరలోనా? తప్పకుండా చూస్తా. ఓకే. ఏంటి నాన్న అకామిడేషన్ యూనివర్సిటీ అనేదో అంటున్నావు? అదా! చెల్లి యూఎస్ వస్తుంది కదా! అకామిడేషన్ చూడమని చెప్పారు వాళ్ళు. ఓహ్! అకామిడేషనే కదా! చూసేద్దాం. అకామిడేషనేగా చూసేద్దాం కాదు. వాళ్ళకి చాలా రిక్వైర్మెంట్లున్నాయి. సేఫ్టీ, సెక్యూరిటీ ఉండాలట. యూనివర్సిటీకి దగ్గరే ఉండాలి. ఇలా చాలా రిక్వైర్మెంట్లున్నాయి వాళ్ళకి. ఓహ్! దాని గురించే కదా యాంబర్ స్టూడెంట్ ఉంది. యాంబర్ స్టూడెంటా? అదేంటి? యాంబర్ అనేది ఒక ప్రీమియర్ స్టూడెంట్ అకామిడేషన్ ప్లాట్‌ఫార్మ్ విత్ మోర్ థాన్ 1,000,000 బెడ్స్. వీళ్ళకి వరల్డ్ వైడ్‌గా 20,000 ప్రాపర్టీస్ ఉన్నాయి తెలుసా? అండ్ ఇది అరౌండ్ 200 సిటీస్‌లో కూడా ఉంది. అండ్ ఈ ప్లాట్‌ఫార్మ్ యూఎస్‌లోనే కాదు, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, పోర్చుగల్, ఐర్లాండ్, స్పెయిన్‌లో కూడా ఉంది. సో, మోస్ట్‌లీ స్టూడెంట్స్ ఈ కంట్రీస్‌లో చదువుకోవాలి అనుకునే వాళ్ళకి యాంబర్ అనేది మంచి ప్లాట్‌ఫార్మ్ టు స్టే ఇన్ ఎ బెటర్ ప్లేస్. స్టూడెంట్స్ ఈజీగా వాళ్ళ హోమ్స్‌ని సెర్చ్ చేసుకోవచ్చు. వాళ్ళ ప్రిఫరెన్స్‌ని బట్టి, లొకాలిటీని బట్టి, యూనివర్సిటీని బట్టి ఫిల్టర్ చేసుకోవచ్చు. అండ్ మనకి నచ్చిన బడ్జెట్‌లోనే మనం రూమ్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ డార్మ్స్, షేర్డ్ రూమ్స్, సూట్స్ ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ద యాంబర్ అకామిడేషన్స్ అనేవి యూనివర్సిటీస్‌కి, సిటీ సెంటర్స్‌కి దగ్గరలో ఉండడం అనేది పెద్ద పాజిటివ్ పాయింట్. అండ్ ప్రైస్ విషయానికొస్తే యాంబర్ వెబ్‌సైట్‌లో మెన్షన్ చేసిన ప్రైజెస్ అన్నీ కూడా ఇంక్లూడింగ్ ఆల్ ద యుటిలిటీస్ లైక్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ విత్ నో అడిషనల్ చార్జెస్, నో ఎక్స్‌ట్రా ఫీస్. అండ్ అబ్రాడ్‌కి ఎవరు వెళ్ళినా కూడా ఫస్ట్ చూసుకునేది సేఫ్టీ అండ్ సెక్యూరిటీనే కదా! సో, యాంబర్ లిస్టింగ్స్ అన్నీ కూడా ఫుల్లీ ఎక్విప్డ్ అండ్ వెరిఫైడ్. సో, సేఫ్టీకి, సెక్యూరిటీకి ఎలాంటి డోకా లేదు. ఇన్ని ఫెసిలిటీస్ ఒకే ప్లాట్‌ఫార్మ్‌లో ఉన్నప్పుడు ఇంకెక్కడో చెక్ చేయడం ఎందుకు చెప్పు? అవునా? వావ్! సూపర్ అయితే. ఇంకేముందయితే? ఇప్పుడే యాంబర్ వెబ్‌సైట్ ఓపెన్ చేసి అకామిడేషన్ బుక్ చేసేస్తా. మీరు కూడా చదువుకోవడానికి అబ్రాడ్ వెళ్తున్నారా? స్టూడెంట్ అకామిడేషన్ కోసం చూస్తున్నారా? అయితే యాంబర్ అనేది బెస్ట్ ప్లాట్‌ఫార్మ్. మీరు కూడా నా డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్‌ని క్లిక్ చేసి, మీకు నచ్చిన రూమ్‌ని సెలెక్ట్ చేసుకోండి. మీకు నచ్చిన అకామిడేషన్‌కి ఎంక్వైరీ పెట్టండి. బుకింగ్ ఎగ్జిక్యూటివ్స్ మిమ్మల్ని కాంటాక్ట్ చేసి, మీకు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే సజెస్ట్ చేస్తారు. సో, మీకు నచ్చిన రూమ్ కన్ఫర్మ్ అయ్యే వరకు అలాంగ్ విత్ పేపర్ వర్క్ లైక్ లీజ్ అగ్రీమెంట్స్ ఎవ్రీథింగ్ వాళ్ళే చూసుకుంటారు. అండ్ పోస్ట్ అకామిడేషన్ కూడా మీకు ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా, ఎలాంటి సొల్యూషన్ కావాలన్నా కూడా మీరు యాంబర్‌ని కాంటాక్ట్ అవ్వచ్చు. సో, ఇంకెందుకు లేట్ డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్‌ని క్లిక్ చేయండి. మీకు నచ్చిన రూమ్‌ని సెలెక్ట్ చేసుకోండి. మంచి స్టేని ఎంజాయ్ చేయండి. హాయ్! హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? సో, యూఎస్ వచ్చే ముందు స్టూడెంట్స్ డిఫరెంట్ యూనివర్సిటీస్‌కి అప్లై చేసుకుంటారు కదా! సో, అలా అప్లై చేసుకున్నప్పుడు ఏదో ఒక యూనివర్సిటీ నుంచి మనకి I-20 అనేది ఇష్యూ అవుతుంది. I-20 ఇష్యూ అవ్వగానే బ్యాక్ ఎండ్‌లో డిఫరెంట్ కన్సల్టెన్సీస్ మనల్ని కాంటాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎయిదర్ బై కాల్ ఆర్ మెసేజ్. అలా కాంటాక్ట్ చేసి మాకు డిఫరెంట్ బ్యాంక్స్‌తో లింకప్ అయ్యి ఉంది. ఎక్కువ లోన్ వస్తుంది. తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే పడుతుంది అని మనల్ని అట్రాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో, మనం ఏది బెస్ట్, ఏది తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటామో దానికి ప్రొసీడ్ అవ్వచ్చు. సో, మనం ఏదో ఒకటి చూసి దానికి ఓకే అని అనేసుకుంటాం కదా! ఏదో ఒక బ్యాంక్‌కి ఓకే అని చెప్పేస్తాము. సో, అలా చెప్పి ప్రాసెస్ ఆల్రెడీ నడుస్తున్నా కూడా ఇంకా డిఫరెంట్ కన్సల్టెన్సీస్ నుంచి, డిఫరెంట్ బ్యాంక్స్ నుంచి మనకి కాల్స్ వస్తూనే ఉంటాయి. సో, వాళ్ళు అడుగుతూ ఉంటారు లైక్ మా దగ్గరికి రండి అని. మనం ఆల్రెడీ కన్ఫర్మ్ చేసేసాం. మేము ఆల్రెడీ ప్రాసెస్ జరుగుతుందని చెప్పినా కూడా వాళ్ళేమంటారు, వాళ్ళు అడుగుతారనమాట లైక్ డీటెయిల్స్ లైక్ ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు, ప్రాసెసింగ్ ఫీ ఎంత తీసుకుంటున్నారు అవన్నీ అడిగి, మేము ఇంకా తక్కువకి చేస్తాము. తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకుంటాము. అండ్ అలానే మీకు ప్రాసెసింగ్ ఫీ అనేది కూడా లేకుండా చేస్తాము అని కొన్ని కొన్ని ఆఫర్స్ ఇస్తూ మనల్ని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. అప్పుడు మనం ఏమనుకుంటాం, తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు కదా వీళ్ళు అండ్ ప్రాసెసింగ్ ఫీలు కూడా లేదు అంటున్నారు కదా! వేవ్ ఆఫ్ చేసేస్తున్నారు ప్రాసెసింగ్ ఫీని. సో, అలాంటప్పుడు ఇదే బెస్ట్ కదా అనుకుని మనం దీనికి ఓకే చెప్పడం స్టార్ట్ చేస్తాం. సో, అప్పుడు వాళ్ళేం జేస్తారు, సరే ఓకే. ప్రాసెస్ అంతా నడుస్తూ ఉంటుంది. ఫైనల్ స్టెప్ వరకు వచ్చేస్తాం. ఫైనల్ స్టెప్ వరకు వచ్చేసిన తర్వాత అప్పుడు 1.5% కానీ ఆర్ ఎల్స్ ఇంకా ఎక్కువ కానీ ప్రాసెసింగ్ ఫీ పెట్టేసి
ఖచ్చితంగా కట్టాల్సిందే. లేకపోతే మీకు లోన్ రాదు. ఇది ఫైనల్ స్టెప్‌లో ఉంది. సో, మీరు ఇది కంప్లీట్ చేస్తేనే మీకు లోన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది అని అప్లికేషన్ పెడతారు. అప్పుడు మనము లాస్ట్ మినిట్‌లో ఉంటాము. సో, మనకి లోన్ అనేది కంపల్సరీగా కావాలి. సో, చచ్చినట్టు అప్పుడు మనం అమౌంట్ అనేది పే చేయాల్సిన సిట్యుయేషన్ ఉంటుంది. సో, ఇలాంటి స్కామ్స్ కూడా చాలా జరుగుతాయన్నమాట. అంటే ఫస్ట్ ప్రాసెసింగ్ ఫీ లేదంటారు. తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. కానీ తర్వాత పెంచేస్తారు. సడెన్‌గా పెరిగిందంటారు. చాలా సోది మాటలన్నీ చెప్తూ ఉంటారు. సో, అవన్నీ మనము వినేసి ఓకే. మనం ఇంకేం చేయలేని పరిస్థితి. ఓకే అనడం తప్ప మనం ఇంక ఆప్షన్ ఏం లేదు మనకి చేతిలో. ఆల్రెడీ ఓకే చెప్పి ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత. ఈవెన్ ఫైనల్ స్టెప్‌లో ఉన్న తర్వాత వాళ్ళు ఎన్ని ఫీజులు కట్టమన్నా, ఏం చేయమన్నా మనం ఖచ్చితంగా కట్టాల్సిందే. బికాజ్ లాస్ట్ స్టెప్‌లో ఉన్నాం కాబట్టి వాళ్ళు అది యూజ్ చేసుకుంటారు. సో, ఇలాంటి స్కామ్స్ మాత్రం ఖచ్చితంగా మీరు చూసుకోవాలి. మనం అసలు ఏ బ్యాంక్‌కెళ్తున్నాము, అసలు ప్రాసెసింగ్ ఫీ ఎలా ఉంటుంది, అవన్నీ కూడా మనం ముందుగానే కనుక్కోవాలి. అసలవి ప్రైవేట్ బ్యాంక్సా, పబ్లిక్ బ్యాంక్సా, లేకపోతే ఎన్‌బీఎఫ్‌సీసా అనేది మనం చూసుకోవాలి. ఒకవేళ ఎన్‌బీఎఫ్‌సీస్ అనుకోండి, ఫస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువే అంటారు. స్లోగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచేస్తూ వెళ్తారు. పెరిగిపోయింది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇప్పుడు పెరిగిందంటారు. ఏదో చెప్తారనమాట. సో, మనం ఖచ్చితంగా అప్పుడు ఒబే చేయాల్సొస్తుంది. మనకి ఫస్ట్ అయితే పబ్లిక్ బ్యాంక్స్ అనేవి బెస్ట్ ఆప్షన్. ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే పబ్లిక్ బ్యాంక్స్‌కి ఇస్తే బెస్ట్ అనేది నా ఒపీనియన్. అండ్ ఆఫ్టర్ దట్ ప్రైవేట్ బ్యాంక్స్‌కి వెళ్ళండి. పబ్లిక్ బ్యాంక్స్ అయితే గనక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువుంటుంది. అండ్ ప్రాసెసింగ్ ఫీ గూడా తక్కువుంటుంది. సో, పబ్లిక్ బ్యాంక్స్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ప్రైవేట్ అండ్ ఆఫ్టర్ దట్ ఎన్‌బీఎఫ్‌సీస్. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఒక బ్యాంక్‌కి కన్ఫర్మ్ చేసేసిన తర్వాత డాక్యుమెంటేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది బ్యాక్ ఎండ్‌లో. సో, డాక్యుమెంటేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఏజెంట్స్ అనేవాళ్ళు మన ఇంటికొస్తూ ఉంటారు. లైక్ షూరిటీ సైన్ అని లేకపోతే డాక్యుమెంటేషన్ పర్పస్ మీద సిగ్నేచర్స్ కోసం అట్లా వస్తూ ఉంటారు. అలా వచ్చినప్పుడు కొంతమంది ఏజెంట్స్ ఏంటంటే అమౌంట్ ఎక్స్‌పెక్ట్ చేస్తారనమాట. వాళ్ళేంటి మీకు త్వరగా బ్యాంక్ లోన్ వచ్చేలా చేస్తాము. లేకపోతే మీకు ఎలాంటి ప్రాబ్లమ్ రాకుండా ఎక్కువ లోన్ వచ్చేలాగా మేము చూసుకుంటాము. మీకు ప్రాబ్లమ్ ఏం రాకుండా లోన్ రావాలి అంటే మాకు అమౌంట్ ఇంత పే చేయండి. మీకు కన్ఫర్మ్‌గా ఎలాంటి ప్రాబ్లమ్ రాకుండా నేను చూసుకుంటా. మొత్తం ప్రాసెస్ అంతా నేను చూసుకుంటాను. నాకింత అమౌంట్ పే చేయండి అని చెప్పి అమౌంట్ ఎక్స్‌పెక్ట్ చేస్తారనమాట. సో, మనం ఎడ్యుకేషన్ లోన్ అంటే జనరల్‌గా ఎక్కువే పెడతారు ఎవరైనా సరే. సో, ఎక్కువ పెట్టినప్పుడు వాళ్ళ అమౌంట్ కూడా ఎక్కువే ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఇలాంటి స్కామ్స్‌లో అస్సలు పడకండి. మనం ఎవ్వరికీ ఎలాంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇది మాత్రం మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ మనం జనరల్‌గా లోన్ వస్తుందా? రాదా? అని డిఫరెంట్ బ్యాంక్స్‌కి తిరిగి చెక్ చేయిస్తూ ఉంటాం. మల్టిపుల్ బ్యాంక్స్‌కి చెక్ చేయిస్తూ ఉండడం వల్ల మన సిబిల్ స్కోర్ అనేది తగ్గిపోతూ వస్తుంది. అది కూడా మనం చూసుకుంటూ ఉండాలి. ఏదో 4 ఆర్ 5 బ్యాంక్స్‌కి మనం ఈజీగా చెక్ చేయిస్తూ ఉంటాం. ఇక్కడ లోను ఎంతొస్తుంది? అక్కడ లోన్ ఎంతొస్తుంది అని. సో, అలా చెక్ చేయించడం వల్ల మన సిబిల్ స్కోర్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో, మనం అది జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ ఉండాలి. మనకి లోన్ త్వరగా రావాలి, లేకపోతే ఎక్కువ రావాలి, ఎలాంటి ప్రాబ్లమ్ రాకూడదు అని చెప్పేసి సరే ఇంత లోనొస్తుంది గదా! ఇదేముందిలే అని అనుకుని చాలామంది అమౌంట్ పే చేయడానికి రెడీ అయిపోతారు. సో, అలా మనం అసలు ఎలాంటి అమౌంట్ ఎవరికీ పే చేయాల్సిన అవసరం లేదు. సో, డిఫరెంట్ స్కామ్స్ అనేవి లోన్ పేరున జరుగుతూనే ఉన్నాయి. సో, మీరు అలాంటివి జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. లేదు తక్కువలో చేస్తున్నారు కదా! మంచిగా మాట్లాడుతున్నారు కదా! లేకపోతే ప్రాసెసింగ్ ఫీ లేదు కదా! అని మీరు గనక ఆ స్కామ్‌లో పడ్డారు అంటే, మీరే ఇబ్బందుల్లో పడతారు. మీరు కూడా ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నప్పుడు ఆర్ ఇంకేదైనా లోన్ తీసుకున్నప్పుడు ఇలాంటి స్కామ్స్ ఏమైనా ఎదుర్కొని ఉన్నారా? ఒకవేళ అలాంటి స్కామ్స్ కనుక మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీరు కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. సో దట్ వేరే వాళ్ళకి కూడా చాలా యూజ్‌ఫుల్ అవ్వచ్చు. ఈ వీడియో కనుక మీకు యూజ్‌ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి. వేరే వాళ్ళకి కూడా యూజ్‌ఫుల్ అవుతుంది. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. హావ్ ఎ గ్రేట్ డే. బాయ్.